నేనెప్పుడు కేరళ ట్రిప్ అయినా గూడా నాష్టాలో మస్తు వెయిట్ జేసేది గీ అప్పం గురించి అన్నట్టు ఉడుకుడుకు తింటే జబర్దస్త్ ఉంటది. సరే గీయాలైతే మా అమ్మ అప్పం జేసి చూపిస్తంటే పాండ్రి దీని గురించైతే మనం రేషన్ బియ్యమే తీసుకోవాలంట. 2 గిలాసుల రేషన్ బియ్యంకి పిడికెడంత మినపప్పు మొత్తం అన్ని మెంతులేసి ఒక పూటంతా నానబెట్టుకోరి. ఇగ రాత్రికి మంచిగా గ్రైండర్‌లోనో, మిక్సీలోనో ఏసి రుబ్బుకున్నారనుకోరి పొద్దుగాల వరకు మంచిగా పులుస్తదన్నట్టు. దాంట్లో మొత్తం అంతా ఉప్పేసేసి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చి కొబ్బరి పాలే ఒక గిలాసెడన్ని పడతాయి అన్నట్టు. పల్చగానే ఉంటే మంచిగుంటది. కొబ్బరి పాలది లవ్ అంటే లవ్ కమ్మగొస్తది. మేమైతే ఇంతకుముందు నాన్ స్టిక్ కడాయిలేస్తుండేని అందులో మోపు అంటుకపోవడే అయిపోయింది. అసలు టేస్టే రాదన్నట్టు. దాని బదులు మంచిగా ఇట్లా క్యాస్ట్ ఐరన్‌ది ఎవరో సజెషన్ చేసిర్రని చెప్పేసి ఇండస్ వ్యాలీలో కొన్నాము. చూస్తుర్రు కదా మంచిగా క్యాస్ట్ ఐరన్‌ది అప్పం పాన్ అయితే తీసుకున్నాం. మన కూపన్ కోడ్ వాడితే మీకు బి 12% డిస్కౌంట్ వస్తది. ఇంత ఈజీగా ఒక 2 చెంచాలంతా పోసుకొని మంచిగా ఇట్లా తిప్పేసి గ్లాస్ మూత కూడా వచ్చింది. దాన్ని పెట్టేసుకొని కాల్చుకున్నారనుకోర్రి చూస్తుర్రా ఎంత ఈజీగా వెళ్ళిపోయింది. ఇదంతా ప్రీ సీజన్డ్ ఉంటదన్నట్టు. మధ్యలో ఫ్లఫీ ఫ్లఫీ ఉంది కదా! దీంట్లో మంచిగా వెజిటబుల్ స్టూ ఇది కూడా కొబ్బరి పాలతో చేసినాం అన్నట్టు జబర్దస్త్ ఉంటది అప్పం. మీకు నచ్చి